హలో అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? ఏంటి ఎప్పుడు వినిపించే గొంతు కాకుండా ఈరోజు కొత్తగా వినిపిస్తుందని అనుకుంటున్నారా? నేను స్వాతి వాళ్ళ అక్కనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్వాతి వీడియోస్ని చూసి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, తన్ని ఇంకా సపోర్ట్ చేసి ముందుకు నడిపిద్దాం అనుకుని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మా ధన్యవాదాలు. ఈరోజు వీడియో అయితే మా వారి ఇరుముడండి. దీనికి కూడా స్వాతియే చెప్పాలండి, కానీ తనకు కొంచెం గొంతుకు ఇబ్బందిగా ఉండడంతో నేను రావాల్సి వచ్చింది. ఇరుముడు అనగానే రోజు కంటే కొంచెం పని అయితే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి రోజు కంటే ఒక గంట ముందుగానే లేచి ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని స్నానాలు కూడా ముగించుకొని అల్పాహారం మధ్యాహ్నం భోజనం కూడా ముందుగానే తయారు చేసుకున్నామండి. ఎందుకంటే స్వామి ఇరుముడు రోజు ఏంటి నుంచి అయితే పూజ చేసుకొని బయలుదేరుతారో తిరిగి ఆ ఇంటికి రాకూడదు కాబట్టి ఇవన్నీ ముందుగానే తయారు చేసుకున్నామండి. ఇంటి నుంచి బయలుదేరే ముందు పూజ చేసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతామండి. మా స్వామి మాల వేయడం అయితే ఇది మొదటిసారి కాదండి, వేసి 7-8 ఇయర్స్ అయితే అయ్యింది. ఆ స్వామి అయితే ముందు రోజు ఇరుముడికి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసుకొని, ఎంత సిద్ధం చేసుకొని ఉన్నా సరే ఆ రోజు కొంచెం కంగారు అయితే ఉంటుంది కదండి. అలా అనుకుంటూనే మేము గుడికైతే బయలుదేరిపోయాము. చూడండి, చివరికి ఇంకా కారులో అయితే అందరం బయలుదేరిపోయాము. ఇలా అటు ఇటు దిక్కులు చూస్తూ ముచ్చట్లు పెట్టగానే గుడి ఎంట్రన్స్ అయితే వచ్చేసిందండి. ఈలోపు మా పెద్దోడు తీసుకొని సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఇంకా కార్ దిగేసి మేము అందరం లగేజ్ తీసుకొని గుడిలోకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ కాళ్ళు అయితే కడుక్కొని వినాయకుడి దర్శనం చేసుకొని అయ్యప్ప గుడికి అయితే మేము ఇంకా బయలుదేరిపోయామండి. లోపల ఇదిగోండి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. ఈరోజు ఇరుముడికి గుళ్ళో ఎక్కువ మంది స్వాములు అయితే లేకపోవడంతో మా స్వామి ఇరుముడి త్వరగానే అయితే ముగిసిందండి. ఇది మెట్ల ఎంట్రన్స్ అండి. ఎక్కగానే పైన ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. ఓ పక్క మా స్వామి ఇరుముడికైతే అన్నీ సర్దుకుంటున్నారండి. ఓ పక్క సర్దుకుంటే పిల్లలు ఈ విధంగా గుడి చుట్టూ తిరుగుతూ దండాలు అవి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంక ఇరుముడి కార్యక్రమం ఏ విధంగా మొదలవుతుందో చూద్దామండి. చూసే ముందు ఆ చుట్టూ చిన్న చిన్న దేవుళ్ళు ఏమున్నాయో ఒకసారి చూసొద్దాం రండి. ఈలోపు మిగతా దేవుళ్ళని చూపిస్తుంటే మా పిల్లలు ఇలా మిగతా స్వాములను చూసి దండం ఏ విధంగా పెట్టాలో చూసి నేర్చుకుని వాళ్ళు కూడా అదే చేస్తున్నారండి. ఇది చాలా మంచి పద్ధతి కదా. పిల్లలకైతే ఇలా గుళ్ళు చుట్టూ రావడం బయటికి వెళ్ళడం అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదండి. గుడి చుట్టూ స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదేనండి అయ్యప్ప స్వామి గుళ్ళో ఉన్న అయ్యప్ప విగ్రహం. చాలా బాగుంది కదండి. ఈలోపు మా మరిది కావాల్సిన సామాన్లు ఇంకేమైనా కావాలో చూసుకొని అన్నీ తెచ్చి అరేంజ్ చేసుకుంటున్నారండి. పూజ అయితే మొదలవుతుంది చూడండి. తెచ్చిన దండలో ఒక దండనైతే అక్కడ అయ్యప్ప స్వామికి మా మరిది వేస్తున్నారు. తెచ్చిన ఇంకో దండ అయితే మా మరిది వాళ్ళ అన్నయ్యకి మెళ్ళో వేస్తున్నారండి. ఇక్కడ మా స్వామి ఇంటి నుంచి తెచ్చుకున్న టెంకాయలో అయితే నెయ్యి పోసి ఆ నెయ్యి బయటికి రాకుండా దాంతో అలా ఆ విధంగా పెట్టారండి.
ఇరుముడి కార్యక్రమంలో అయితే మొదట తల్లిదండ్రులుగా నుండుంటే వాళ్ళే బియ్యం వేయాలండి. కానీ ఈసారి మా అత్తయ్య మావయ్య గారికి రావడం కుదరకపోవడంతో ఇంకా నేను మా పిల్లలు మొదట బియ్యం వేసామండి. మేము వేసిన తర్వాత ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే మన చుట్టాలు కానీ మన ఇంట్లో వాళ్ళు కూడా మొదట ఆ బియ్యం వేసి ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అందులో బియ్యం వేయచ్చండి. అందులో బియ్యం వేసి ఇరుముడి కట్టిన తర్వాత ఆ ఇరుముడిని తీసి తలపై పెట్టుకొని స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ లేవాలండి. ఆ ఇరుముడిని స్వామి జాగ్రత్తగా పట్టుకొని పైకి లేచి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తూ వెళ్ళాలి. ఈలోపు మా పెద్దబ్బాయి కూడా నేనే వీడియో తీస్తాను మమ్మీ అంటూ ఫోన్ తీసుకొని వీడియో తీయడం మొదలుపెట్టాడండి. వాళ్ళ నాన్నతో పాటు ముందు నుంచి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాడు. మామూలుగా అయితే ఇరుముడి రోజు వీరస్వాములు కూడా ఉంటారండి. వీరస్వాములు కూడా ఏ స్వామికి అయితే ఇరుముడికి అవుతుందో ఆ స్వామితో పాటు వెనకాతలు తిరుగుతూ స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ తిరుగుతారు. 3 ప్రదక్షిణాలలో అయిపోయిన తర్వాత ఇరుముడు పట్టుకొని స్వామి అయితే అయ్యప్ప దగ్గర దండం పెట్టుకొని హారతి తీసుకుంటారండి. తన దగ్గర దేవుడి దగ్గర స్వామి హారతి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా బయటకు వచ్చేటప్పుడు మిగతా వాళ్ళందరూ స్వామి దగ్గర కాళ్ళకి ఈ విధంగా దండం పెట్టుకుంటారు. అయితే అయ్యప్ప గుడి కింద కూడా ఇంకా వేరే ఒక పక్కన కుడివైపు అమ్మవారి గుడి కూడా ఉందండి. లోపల స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేబీ తర్వాత ఏదైనా సమయంలో ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి ఆ విధంగా కట్టించుకున్నట్టున్నారు. ఇంకా అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాం. వచ్చినప్పుడు ఒక్కసారి గుడి మొత్తం ఎలా ఉందో ఒక్కసారి మీరు కూడా చూసేయండి. ఇంకా చివరిగా గుడి నుంచి బయలుదేరే ముందు గుడి బయట కూడా ఒక కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతామండి. ఇంటి నుంచి బయలుదేరే ముందు అయితే ఒక కొబ్బరికాయ కొడతాం. ఇలా పూజ అంతా అయిపోయి ఇరుముడి కట్టించుకున్న తర్వాత గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా మరో కొబ్బరికాయ అయితే కొడతామండి. ఇంకా గుడి నుంచి బయటకైతే బయలుదేరిపోయిన వెంటనే ఒక దగ్గర స్వామి జాగ్రత్తగా ఇరుముడిని తీసుకొని, ఎప్పుడు ఇరుముడి కింద అయితే పెట్టకూడదండి కాబట్టి పైన కింద కూడా ఒక క్లాత్ వేసి చాలా మంచిగా ఒక పక్కన పెట్టాలి. ఈలోపు గుళ్ళో ఆల్రెడీ దండలు ఉన్నాయి కదా, గుడి నుంచి తెచ్చిన దండని మా మరిదైతే ఇలా కారు కట్టారు. కట్టిన తర్వాత మేము ఒక దగ్గర ఆగి, నేనైతే అది చూపించట్లేదు కానీ ఒక దగ్గర ఆగి ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్లన్నీ మేము ఫినిష్ చేసుకున్నామండి. ఇంకా ఇరుముడి త్వరగా అయిపోయింది కాబట్టి వచ్చే పిల్లల్ని స్కూల్కిలోనే దింపేద్దాం అనుకున్నాము. స్కూల్కి దింపే ముందు దారిలో తినడానికి కొంచెం ఫ్రూట్స్ తీసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ కదా, చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి అన్నీ. మార్నింగ్ అవడంతో ట్రాఫిక్ అయితే అంత లేకుండానే త్వరగానే స్కూల్కి వచ్చేసాము. ఇది మా పెద్దోడి స్కూల్, ఇదైతే మా పెద్దవాడి స్కూల్ అండి.
మార్నింగే స్కూల్కి అయితే పూజ అయ్యి ఇంటికి స్కూల్కి వచ్చేసరికి చాలా ఆలస్యం అయిండడంతో స్కూల్కి వచ్చేసరికి లేట్ అయింది. ఇక్కడ జోక్ ఏంటంటే మా వాడు సివిల్ డ్రెస్తో ఉండడంతో అందరూ నీ బర్త్డేనా అని అడుగుతున్నారండి. చాలా కామెడీ అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ పిల్లలందరూ బయట ఎందుకున్నారంటే అది కొంచెం 10:30, 11 అవ్వడంతో అది బ్రేక్ టైము, అందుకే క్లాస్ రూమ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ మంత్లో వాళ్ళకి ఏదో యాక్టివిటీ ఆర్ ఏదో ప్రోగ్రామ్ ఉండడంతో పిల్లల చేత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ప్రాక్టీస్ చేయిస్తున్నారు. సో అలా ఒక అబ్బాయి స్కూల్ అయిపోగానే ఇంకో అబ్బాయిని కూడా స్కూల్లో పంపిద్దామని ఇంకెలా రిటర్న్ వచ్చేసాం. తన్ని కూడా వాళ్ళ క్లాస్లో దిగబెట్టేసి ఇంక మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము. హలో అండి అందరికీ. మా అక్క చెప్పిన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? బాయ్.